ప్రాంతాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రజలందరి బాధ్యతని జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో 2వ వారం కార్యక్రమాన్ని స్థానిక కణపాక వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కాలువల్లో పొడికి తొలగించే ప్రక్రియను ఆయన స్వయంగా ప్రారంభించారు. అంతకు ముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై మన పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కోరారు. 4 వారాల ఈ కార్యక్రమంలో భాగంగా 2వ వారం కాలువల డ్రైన్లలో పూడికి తొలగించి శుభ్రపరచడం జరుగుతుందని చెప్పారు. మన మున్సిపాలిటీస్లో అంతా కూడా ఒక 4 వారాల ప్రోగ్రామ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది 4 వారాల ప్రోగ్రామ్ అంటే టు సెన్సిటైజ్ ది పీపుల్, టు సెన్సిటైజ్ ది మున్సిపల్ ఎంప్లాయీస్, మున్సిపల్ వర్కర్స్ అందరినీ కూడా. ఎందుకు? ఇది అందరి బాధ్యత కూడా. మన ఊరును క్లీన్గా ఉంచుకోవడం అది ఒక మున్సిపాలిటీ బాధ్యతే కాదు, అందరి బాధ్యత కూడా. ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ మీరు చూస్తే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకునింది. ఇది ఒకరి బాధ్యత కాదు, ఎవరైతే చెత్త వేస్తున్నారో, చెత్త క్లీన్ చేస్తున్నారో అందరి బాధ్యత ఇదని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా మనము ఫస్ట్ 4 వీక్ ఒక థీమ్ తీసుకొని మనము ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వారంలో మనము డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు డ్రైన్స్ మనం క్లీన్ చేస్తాము, మళ్ళీ మనం తెచ్చి మన చెత్త అంతా డ్రైన్లో వేస్తే మన ఇల్లే కాదు మనది, మన వీధి కూడా మనదే, మన ఊరు కూడా మనదే. సో దయచేసి మీరు ఏదైతే చెత్త ఉందో ఇంటింటికి చెత్త వాహనం వచ్చినప్పుడు ఆ వాహనంలో ఇవ్వండి. ఎక్కడైతే మనకు డంపర్ ఉందో ఆ డంపర్లో వేయండి మీరు. అంతేగాని ఇట్లా వీధిలో వేసారంటే అగైన్ మన చెత్త మన కెనాల్స్లోనే ఇరుక్కుపోతుంది. సో ఈరోజు చెప్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు, ఏదైతే పూర్వకాలంలో ఎరువుగా వాడుకుంటున్నారో మన సాలిడ్ వేస్ట్ అంతా కూడా ఈరోజు అది తీసుకోవడానికి కూడా ఎవరు ముందుగా రావడం లేదు. మనం సెగ్రిగేట్ చేసినా కూడా. ఎందుకు? ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోయాయి. దాంట్లో మనం బయటపడేసే వాటిలో 70% ప్లాస్టిక్ వ్యర్థాలు, 30% డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఉంటున్నాయి. సో ఇప్పుడు 70% ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండి భూమిలో ఎందుకు వేసుకుంటారు రైతులు? ఆ వ్యర్థాలన్నీ కూడా అలాగే నీళ్ళు ఇంకకుండా అలాగే ఆపేస్తాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇది ఒక డేంజరస్ అలాం మనకి. సో దయచేసి ప్రజలంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ అయిపోయి ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాన్ని క్లియర్గా సెగ్రిగేట్ చేయాలి. ఏదైతే మన దగ్గర సాలిడ్ వేస్ట్ ఉందో మన ఇంట్లో కూడా మనం ఎరువుగా కంపోస్ట్గా మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చుకోలేకపోయినా మీరు సెగ్రిగేట్ చేసి ఇవ్వాలి. అలాగే రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చెత్త వేయకూడదు, ఏదర్ హౌసెస్ కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ. సో ఇటువంటి జరిగినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. వాటి యాక్షన్ మనం ఏమి యాక్షన్ తీసుకోవచ్చు అనేది ఆ విధంగా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎంప్లాయీస్ కూడా లెట్స్ మేక్ అవర్ విజయనగరం క్లీన్ విజయనగరం. థ్యాంక్ యూ.